ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 252 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్ గిల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 31 రన్స్ చేసిన గిల్ను శాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. మరోవైపు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ 7 4లు 3 6లతో 76 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్, రచిన్ రవీంద్ర, బ్రాస్వెల్కు తలో వికెట్ దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ గెలుపు దిశగా సాగుతోంది. 252 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్ గిల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో 31 రన్స్ చేసిన గిల్ను శాంట్నర్ అవుట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. మరోవైపు కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రోహిత్ 7 4లు 3 6లతో 76 రన్స్ చేసి అవుట్ అయ్యాడు.